అందరు తీయండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. వచనం అది చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రజెంట్ మనలోకి పంపాయన. అంటే నీవు రక్షించబడి బాప్తిసం పొందిన తర్వాత నమ్మి బాప్తిసం పొందిన వారందరూ కూడా క్రీస్తును ధరించుకొని బైబిల్లో ఎఫెస్లో ఉంటుంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకే వచ్చాడు. గలతీ 3:27 క్రీస్తును ధరించుకున్న మీరు, రాత్రి మాట్లాడుకున్నట్టుగా కొంచెం ముందుకు వెళ్తా, కొనసాగించినాడు. క్రీస్తును ధరించుకున్న మీరు గమనించండి, ఈ రోజు నాడు క్రీస్తును ధరించుకున్న వారంగా మనం కనిపిస్తున్నామా? ఇక్కడే మనకు సెట్ చేసుకోవాలి ఇవాళ వాక్యంతో. క్రీస్తును ధరించుకున్న మీరు క్రీస్తుని కనపరిచే వారంగా ఉంటున్నామా? అది లేనప్పుడు మేము క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటూ పాటలు పాడతాం, క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటూ కానుకలు ఇస్తాం, క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటూ గుడికి వస్తాం, పెద్ద బైబిల్ మాత్రం బ్రహ్మాండం పట్టుకొస్తాం. బైబిల్ మొత్తం పొరపాటు నుంచి పెట్టం మనం. కొంతమంది షోయింగ్ కోసం కొంచెం ఉంటాం. బైబిల్ పొరపాటు 4 ఎందుకని చదవరగాళ్ళు. కొంతమంది పేషెంట్లు తల కింద పెట్టుకోవడం కోసం దీనిలాగా ఉపయోగిస్తారు. ఇదేమంటే బైబిల్ ఉంటారంటే ఏదో దెయ్యాలు రావంట. వాటిల్లో మాత్రం నెంబర్ 1 మనం. జీవితంలో క్రీస్తును చూపించే వారంగా మాత్రం 0. నేను ఈ మాట ముందు మీకు చెప్పే విషయం ఏంటంటే, మనం ఎంత గొప్ప భాగ్యవంతులం అంటే, క్రీస్తు నాలోనే ఉన్నాడు. ఈ భాగ్యంతో ఏ భాగ్యం పోలుతాం చెప్పడం సరే. క్రీస్తు నాలోనే ఉన్నాడు అనే గొప్ప భాగ్యముతో ఏ భాగ్యాలు కొలుస్తారు దాంతో సమానంగా? ఆ మాట అందరూ ఒకసారి చెప్పండి సరే. చెప్పాలి. ఇదే ఈ మాటే, క్రీస్తు నాలోనే ఉన్నాడని చెప్పండి అందరూ. చెప్పిస్తున్నారు అర్థం కావట్లేదు. చెప్పిస్తున్నానా? ఓహో అదా. అంటే అంటారు, లేకపోతే లంపకాయ అన్నట్టు ఉంది ఇది. వేస్తారు. ఏ ఫర్ యాపిల్ అంటారు, లేకపోతే లాగ కొడతానట్టుంది. హృదయపూర్వకంగా మీరు చెప్పండి ఇప్పుడు ఇంకోసారి. సూపర్. మీరు ఎవరున్నారు? మా ఆయన నాతోనే ఉన్నాడు. అబ్బాయి సూపరేం కాదు ఇది. 3 ముళ్ళు వేయించుకున్నా కాబట్టి చచ్చినట్టు ఉంటాడు. ఎక్కడ వెళ్తాడే? కానీ క్రీస్తు రావడం కష్టం. క్రీస్తు నీలోకి రావడం కష్టం. దానికి దేవుడే కార్యక్రమం అంతా నిర్వహించాడు, నీ పాత్ర లేకుండా. నువ్వంటే అంత ప్రేమ ఆయనకి. వివాహం భర్త రావడానికి ఏమని చంద్రే పెళ్లి చూపులు చూసుకున్నారు, ఏదో ముక్కు బాగుంది, మూతి బాగుంది, జ్వరమ్మా అది బాగుంది, 3 ముళ్ళు వేసారు, అయిపోయింది, వచ్చాడు జన్మల గొర్రెలాగా అయిపోయింది. అది పెద్ద కష్టం కాదు. అది జనరల్ అంత లోకంలో. క్రీస్తు నీలోకి రావడం కష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు లేడు యేసయ్య. ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిలో యేసయ్య లేడు. అందుకే యేసు నీలోనే ఉన్నాడు. ఇది ఇక్కడ దీన్ని బట్టి మనం బతికేయచ్చు. చెప్పేసారి మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఒక్క పాయింట్ని బట్టి మనం బతికేయచ్చండి. నిజంగా క్రీస్తు నాలో ఉన్నాడు ఆయన కనుక నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రతి దినము ఆయనతో సహవాసం చేస్తున్నా, ఆయనతో బ్రతుకుతున్నా, ఆయన ప్రేమలో ఆనందిస్తున్నా, ఆయన ఆరాధించుకున్నా, ఆయన ప్రార్థించుకున్నా, అనేక మేలు పొందుకున్నా, శ్వాస అయిందే, ధ్యాస అయిందే, నీరు అయిందే, ఆహారం అయిందే, సమస్తం ఆయన ఇచ్చినే. ఆయన స్పృహలో బ్రతికితే ఆయనకి మహిమ, నీకు దీవెన. దానితో రెండోది ఏది కూడా సరైంది కాదు. అది కోట్ల ఆస్తియా, అది ఉద్యోగమా, ఇంకోట దానికి తర్వాతే మిగిలింది. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తును ధరించుకున్న మీరు క్రీస్తులోనికి వచ్చేసారు. మీరు కలిగి ఉన్నారు. క్రీస్తుని కలిగి ఉన్న మీరు ఇప్పుడు చెప్పండి, పేతురు పత్రిక వెళ్ళిపోండి ఒకసారి.
ఎంత బాగుంటుంది అన్నమాట. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు మీరు. ఎందుకంటే ప్రపంచానికి వెలుగు ఆయనే. ఆయన ఉన్నాడంటే కనుక మీరు వెలిగించబడ్డారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత వెలుగు ఆయనే, తర్వాత మీరే, నేనే. ఆయన ధరించుకున్నాం కాబట్టి ఆ పేరు మనకు వచ్చింది. అందుకే దేవుడు ఏమన్నాడంటే కనుక ఒక ప్రాంతానికి, ఒక పేటకో, లేకపోతే మీకు బంధువులు కాదు, ప్రపంచానికి, లోకమునకు వెలుగై ఉన్నారు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఎక్స్కర్షన్కి వెళ్తావో, లేకపోతే ఇంకో చోటకి వెళ్తావో, నువ్వు కొండలు ఎక్కుతావో, గుట్టలు ఎక్కుతావో, నీతోనే ఉంటాడు యేసయ్య. అందుకే ధైర్యంగా ఉండేయచ్చు. నా ప్రభు నాతో ఉన్నాడు. ఆ ఆనందం వేరు, ఆ జీవితం వేరు, ఆ బలం వేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నాలోనే ఉన్నాడు. బాగండి. ఇక్కడ ఇంకొక దశకి వెళ్ళిపోతాను, ముందుకు వెళ్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు నాలోనే ఉన్నాడు. వచ్చిన వాడు ఎలాంటి వాడు? సుఖాల్లో ఉన్నవాడా? సుఖాల్లో ఉన్నాడు అనుకోండి, నువ్వు సుఖపడతావు ఈ లోకంలో. ఏ కష్టం లేకుండా విలాసాలు ఉన్నాకోండి, నువ్వు విలాసవంతంగా ఉండగలవు. కానీ ఆయన ఏ స్టైల్ అయితే ఈ లోకంలో అనుభవించాడో, ఏ జీవన విధానంలో కూడా వెళ్ళాడో, ఆ జీవన విధానము సామాన్యంగా నీకు ఉంటుంది. అంతకు మింది ఎక్కువగా ఉన్నట్టుగా కనుక నువ్వు ఉంటే కనుక క్రీస్తు నీలో కనిపించడు. అంటే ఉదాహరణకి మీరు అనుకోవచ్చు, బహుశా ఏమంటే అయితే మేము బికార్లుగా ఉండాలంటారా? అందరేమో ఒక దంపు దంపుతున్నారు. దేవుని నమ్ముకుంటే రిచ్చే, నువ్వు ఉన్నతంగా ఉంటావు, గుడిసేమో బిల్డింగ్ అవుద్ది, ఉద్యోగాలు వచ్చేస్తే బిడ్డలు పుడతారు, ఇవన్నీ మాట్లాడుతాం. అబద్ధమా? నేను అబద్ధం అంటలా. బాగా అర్థం చేసుకోండి. అసలైంది తప్పారు వీళ్ళు. అసలైంది రూట్ మ్యాప్ తప్పారు వీళ్ళు. ఏంటి అసలైందంటే కనుక ఇవన్నీ కూడా కొసరగా మనం తెచ్చుకునేవి, మనము తెచ్చుకున్నాము. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనము కోరి తెచ్చుకున్నాం. ఏం కోరావు ఇప్పుడు నువ్వేం కోరావు? లక్ష్మి ఏం కోరింది ఇప్పుడు? మొన్న ఇల్లు కోరింది. ఇల్లు లేదా బిడ్డకి? తప్పు కాదు. ఏం కోరింది? ఇల్లు కట్టుకుంటుంది. ఇప్పుడు ఇల్లు కోరిందామా? దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వట్లే పక్కన పెడితే ముందు నీ కోరిక ఏంటి? ఇల్లు కావాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, గృహం కావాలా, సరేగా ముందుకెళ్ళిపోన్నాడు. ఇంకేం కావాలి? జీవనాధారం కోసం ఉద్యోగం కావాలి. ఓకే, జీవనాధారం కావాలా, ముందుకెళ్ళన్నాడు. ముందుకెళ్ళమంటున్నాడు. ఆయన చేయబట్టి లాక్కెళ్ళట్లా, భారతం చేసుకుని. ఇక్కడ ఇంకేం కావాలి నీకు? ఇక సైకిల్ కావాలి. అయ్యా ప్రయాణం చేయలేకపోతున్నాం. ఓకే, వెళ్ళి ముందుకెళ్ళి కొనుక్కో. ఇంకేం కావాలి? ఒక కారు ఉంటే ఫ్యామిలీ అంతా ఇంకెళ్ళచ్చు. ఓకే, ముందుకెళ్ళి కొనుక్కో. కనీస అవసరాల విషయంలో గమనించండి, లాజరు కంటే కొంచెం బెటర్ స్థాయిలో ఉండటం కోసం దేవుడు మీకు అడ్డు రాలా. లాజరు కంటే కొంచెం బెటర్ లైఫ్లో ఉండటం కోసం దేవుడు మీకు అడ్డు రాలా. నువ్వు కోరుకున్నావు, కట్టుకో. కోరుకున్నావు, కొనుక్కో. కోరుకున్నావు, కష్టపడి పనిచేసి శుభ్రంగా సంపాదించుకో. అడ్డు రాలా. ఇప్పుడు ఈ విషయంలో దేవుని పాత్ర లేదంటే కనుక ఉంది. నీకు ఆరోగ్యం లేకుండా నువ్వు కష్టపడి పని చేయలేవు. బుర్ర లేకుండా నువ్వు పని చేయలేవు. ఆరోగ్యం ఉండాలి, ఒంట్లో దమ్ము ఉండాలి, బుర్రలో జ్ఞానం ఉండాలి. ఈ రెండు ఎవరి వల్ల అయింది? ఖచ్చితంగా నువ్వు తినే ఆహారం వల్ల వచ్చితే కనుక ఎప్పుడో వచ్చిపోవాలి మనం. దేవుని సహాయం అందుతుంది మీకు. నా అతను మాట్లాడుకున్నాం, భౌతిక విషయములు కూడా దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవుడు కూడా ఆహారం కొరత లేనివాడుగా బతకల. బాగా వినండి. ఇక్కడ వస్త్రం మరీ హీనంగా ఉన్నట్టు బతకల. తగు మాత్రం వస్త్రం ఉంది, ఆహారం కూడా ఉంది. ఆయన కూడా పనిచేశాడు. 30 ఏళ్ల వరకు తల్లిదండ్రుల ఇంటిలో ఉంటూ ఆయన కూడా వడ్డంగి పని చేసుకుంటూ తండ్రికి సహాయపడుతున్న వాడుగా మనకు కనపడదు చరిత్రలో. కొంత మీకు అర్థమవుతుంది. మీకు జీవన సంబంధమైన కనీస అవసరాల విషయంలో నువ్వు ఏమి కోరుకుంటావో కొంచెం ముందుకు నడిపిస్తాడు ఆయన, సహాయం చేయగలడు, వెళ్ళమంటాడు. దాని విషయంలో ఆయన అన్యాయంగా ఆలోచించడు. ఆయన బాగా అర్థం చేసుకోండి. ఇకపోతే దేవుణ్ణి మరిచిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి, సహాయాన్ని విడిచిపెట్టేసి వాక్యాన్ని దూరంగా ఉండే విలాసవంతమైన జీవితం ఒకటి ఉంది, దరిద్రము. అక్కడికి వెళితే కొంచెం బాధ వస్తుంది దానికి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, బాగా చేసుకోండి. ఇప్పుడు నీకు ఒక చిన్న ఇల్లు కావాలనుకున్నావు, ఇల్లు కోరుకున్నా, ఇల్లు వచ్చింది కాబట్టి గుడిలో ఉన్నావు. 10 ఇల్లు వస్తే చెప్పలేము, 2 కార్లు ఉంటే చెప్పలేము, అమెరికాలో బిల్డింగ్ ఉంటే చెప్పలేము. ఎందుకని? నాకేం తక్కువైంది? మానవుని యొక్క సహజమైన ఆలోచన విధానం గురించి నేను మాట్లాడుతున్నాను.
అలాగనేసి అందరు కూడా ఏమండి బ్యాంక్ బ్యాలెన్స్ 3 కోట్లు ఉంది, ఆయన ఎంతో భక్తిగా ఉంటుంది. నేను అంటాను శక్తి లేని భక్తి అది. 3 కోట్ల బ్యాలెన్స్ ఎందుకు ఉంది? నీ కళ్ళ ముందు పేదోళ్ళు లేక, నీ కళ్ళ ముందు సువార్త పని లేక, నీ కళ్ళ ముందు సేవకుడు ఉన్నతంగా ఉన్నాడా, నీ కళ్ళ ముందు దేవుని పని అసలు లేదా? ఇంకో రోజు మాట్లాడతా. ధనవంతులైన క్రైస్తవులను చెప్పబడే వాళ్ళ గురించి ఒక లెసన్ ఉంది, మీకు చెప్తా ఇంకో రోజు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత ఏ స్టైల్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? షూట్ ఉంటుంది తప్పు కదండి, కారు ఉంటుంది తప్పు కదండి, ఇల్లు ఉంటుంది తప్పు, ఇంకో ఇల్లు తప్పు కదండి. నేనేమంటున్నానంటే దేవుని యొక్క నిజమైన సత్య మార్గము గుండా వెళుతున్న వారు ప్రపంచ చరిత్రలో అపోస్తులు అవ్వచ్చు, గమనించి ఆదిమ సంఘస్థులు అవ్వచ్చు, వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? నువ్వే సంపాదించుకుంటున్నావు. సూటి ప్రశ్న రాణి, సూటి ప్రశ్న. ఉద్యోగం తప్పు కాదు, కొంతవరకు వనరులు తప్పు కాదు, ఇల్లు తప్పు కాదు. దేవుని యొక్క హత్తుకుంటూ లేవుల్లో బాగా లేనవవుతూ దేవుని యొక్క మనం నడుచుకుంటూ వెళ్తున్న వారందరూ ఎలా బతికారు, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆ రోజుల్లో ఉన్నతమైన పరిస్థితులు ఉండటం కోసం అలా ఆశపడి ఉంటే నీ బైబిల్ నీ చేతిలో ఉండేది కాదు. వాళ్ళు ఏమై ఉన్నారో మీకు తెలుసా? మీకు ఇప్పుడు రండి, అదే కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 4 నుండి చదవండి సార్. వాళ్ళ సఫరింగ్ ఎలా ఉండదా? ఆదరించుచున్నాడు. ఏంటి ఆదరణ ఎందుకు వచ్చింది? ఆదరణ మాట ఎప్పుడు వస్తుంది చెప్పాలి మీరు. నాకు కనెక్ట్ అవ్వాలి, పావుగంట మాట్లాడతా. ఆదరణ అనే మాట ఎప్పుడు వచ్చింది? నీ బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు. ఏంటి కచ్చి పట్టుకుంటే రోగాలు పోయి పౌలు గారికి ఏం బాధలు వచ్చి పడ్డాయండి? ఆయనకేం తక్కువైందండి? ఆయన అంటున్నాడు ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో ఆదరించగలరు. మమ్మల్ని ఆదరించుచున్నారు. పౌలు గారు ఇంకొకరిని ఆదరించారంటే కనుక ఎలాంటి స్థాయిలో ఉండాలి? ఆయన కూడా ఇలాంటి శ్రమల గుండా వెళితేనే ఆదరించే దమ్మున్నవాడు ఆయన. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, అమ్మ ఏం పర్లేదమ్మా అంటే ఆమె ఏమంటే తెలుసా? మీకే అంటయ్యా ₹1,00,00,000 ఉన్నాయి, మీకే అంటయ్యా కారు ఉంది, మీ చెప్పేరులే మాటలో అని పక్కబడతారు వాళ్ళని. కానీ పౌలు గారి మాటలు అంగీకరించిన అర్థం ఏంటి? పౌలు గారు ఇంతకంటే శ్రమలు పడ్డాడు కాబట్టి, అయ్యా నువ్వా మమ్మల్ని ఆదరించేది, మాకంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి, మాకంటే చిన్నవి వచ్చినాయి అనేసి వాళ్ళ యొక్క మాటకు లోపడతారు వాళ్ళు. ఇప్పుడు మీ బ్యాలెన్స్ అయిందా? మీరు భారతం చేసుకోవాలి. ఇప్పుడు సువార్త చెప్పేటప్పుడు గమనించండి, మీ స్టైల్లో మీరు వెళ్తున్నారు అనుకోండి, నువ్వు చెప్పావులే మీకే అంటయ్యా, మీ బాబు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదిస్తున్నావు, మీ చెల్లి సంపాదిస్తుంది, మీ అమ్మ సంపాదిస్తుంది, మీ మామ సంపాదిస్తుంది, చెప్పావులే అని లోపల అనుకుంటారు, పైకి అనకపోయినా సరే. అదే కనుక నార్మల్ స్టేజ్లో వాళ్ళలాగా ఉంటే యేసయ్య కనపడతాడు, యేసు వాక్యం వింటారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఏమంటారండి? కారు అమ్మేసుకుని, పొలం అమ్మేసుకుని, ఉద్యోగం తీసేసి మొత్తం బెకాలం. నో అపార్థం చేసుకోండి, ముగింపులు మీ అర్థం వాక్యం వాళ్ళ. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్న వారంగా తగుమాత్రం వస్త్రము, తగుమాత్రం జీవన విధానం వల్ల ఉన్నప్పుడు పూరుగుడిసులో ఉన్న వారికి మనం చెప్పగలం వాక్యాన్ని. దేవుని నామమున స్తోత్రం. కొంచెం ముందుగా ఎక్కడి నుంచి మీ అర్థమవుతుంది వాక్యం ఏంటో? ఏంటి అభిషేకించుకున్న పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి కూడా శ్రమలేంటి, ఈ నిందలేంటి, ఈ బాధలేంటి, ఈ బరువేంటి, ఈ కష్టాలేంటి అంటావుగా నువ్వేమంటావు? కింగ్ అన్నావుగా ఫస్ట్ ప్రసంగంలో, రోజు అన్నావుగా ఆయన్ని, అలాంటి వాడు మాలో ఉంటే మా భూమి అది అంటావు. ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి? అదే అర్థం కాలే యేసు ప్రభు యొక్క స్టైల్ మీకు. ముందుకెళ్ళి అక్కడి నుంచి. అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ఆ మాట బాగా కనెక్ట్ అవ్వడమ్మా. నేను బాగా కొంచెం డెప్త్కి వెళ్తున్నాను. మేము శ్రమ పడినను మీ ఆదరణ కొరకును. అదేంటి నువ్వు శ్రమ పడితే వాళ్ళ ఆదరించాలి కానీ నువ్వు శ్రమ పడి వాళ్ళని ఆదరించడం ఏంటి? ఎక్కడ క్రిస్టియానిటీ బా బైబిల్ అర్థమైతేనండి వీళ్ళ పిచ్చోళ్ళు తయారవరండి నిజంగా. మేము శ్రమ పడటానికి కారణం ఏంటంటే మీ ఆదరణ కొరకు. మా శ్రమలు వచ్చినాయి అంటే కనుక మిమ్మల్ని ఆదరించడం కోసమే. శ్రమలలో మేము ఎంత పవర్ఫుల్గా ఉన్నామో, శ్రమలో ఎంత ధైర్యంగా ఉన్నామో, ఎంత బలంగా ఉన్నామో మీరు కళ్ళారా చూడాలి, మీ ముందు వాలాలి, మిమ్మల్ని ఆదరించాలి మేము. అందుకే శ్రమ పడని వాడు క్రైస్తవుడు కాదు.
శ్రమ లేనివాడు నీతి నిమిత్తము, సువార్త నిమిత్తము, పరిశుద్ధ నిమిత్తము శ్రమలు పాలు కానివాడు క్రైస్తవుడు కానేరాడు. యేసయ్య స్టైలు 30 ఏళ్ల వరకు ఇంటిలో 3 పూట్ల ఆహారం తీసుకుంటూ కొంచెం కష్టపడుతూ తండ్రి సహాయపడ్డాడు. ఆ జీవన విధానం సంబంధించిన విషయాలు పూర్తిగా బైబిల్లో మనకు దొరకవచ్చు. తర్వాత 3.5 ఏళ్ళ నుంచి ఆయన కష్టాలు మొదలైనవి. సూపర్ పవర్ఫుల్, ఒక రకంగా ఉండదు ఆయన పవరు. ఆ శ్రమల గుండా వెళుతూ కుష్ఠోడిని బాగు చేశాడు, శ్రమల గుండా వెళుతూ కుంటోళ్ళని బాగు చేశాడు, నిందల గుండా వెళుతూ అందరిని ఆదరించాడు, ఎన్ని మాటలు పడుతూ అందరిని ధైర్యపరిచాడు, ఎన్నెన్నో అంటూనే దెబ్బలు తింటూనే సిలువ ఎక్కిన తర్వాత కూడా కిక్కులాగా మాట్లాడాడు ఆయన మంచి మాటలు. బిడ్డ, చివరి దశలో రాకడ ముందు, నీ చావు ముందు అదే లైఫ్ స్టైల్లో నువ్వు ఉండగలిగితే యేసు గురించి చెప్పవసరం, యేసుని ఆల్రెడీ చూపిస్తున్నాను లోకానికి. దేవుని నామానికి స్తోత్రం. కొంచెం ముందుకెళ్ళి అక్కడి నుంచి. మీ ఆదరణ పొందినాను, మీ ఆదరణ కొరకేమో నా ముందుకెళ్ళు. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. బిడ్డలారా, నీ లోపల ఉన్నవాడు శ్రమలలో కూడా ఓర్పును వహించిన వాడు. శ్రమలలో నీకు అంత ఓర్పు వచ్చిందా? అమ్మ, ఇక్కడ మీరు కనెక్ట్ అవ్వాలి బుజ్జిగా. శ్రమలలో నీకు ఉన్న ఓర్పు ఎంతో, శ్రమలను బట్టి మీరు కొలుసుకుంటాం కోసం వచ్చిన శ్రమలు అవి. నీ సహనం ఎంతో, నీ ఓర్పు ఎంతో, నీ ధైర్యం ఎంతో, నీ ఆదరణ ఎంతో, అవన్నీ కొలతేసుకో ఒకసారి నువ్వు. పౌలు అంటున్నాడు, మీకంటే ఎక్కువ శ్రమలు పడ్డాను కాబట్టి మిమ్మల్ని నేను ఆదరించగలను. ఆ కెపాసిటీ నాకు ఉంది. సుఖపడి విలాసవంతంగా ఉంటే మిమ్మల్ని ఆదరిస్తాను పోరా అంటారు మీరు. నువ్వే ఆదరిస్తావు నన్ను. నీ ఎప్పుడు కష్టమంటే తెలియదు, కందిరంటే తెలియదు, అన్నం విలువ అర్థం కాదు, ఆకలి అంటే మీ లేకుండా బతికావు నువ్వు. మాకు నువ్వేం చెప్తావు? యేసు ప్రభు లోకానికి రావడానికి కారణం ఏంటంటే మనుషుల మధ్యన ఆయన సామాన్య మానవుడికి లోకంలో బ్రతకాలి, జీవన విధానంలో సామాన్యంగా ఉండాలి. పేదరికంలో ఉన్న కుటుంబం ఎందుకు వచ్చాడంటే కనుక నిరుపేదలకు కూడా కనపడాలి. ఆ రోజుల్లో ఉన్న పెద్ద షేడ్స్ గృహాలు పుట్టుంటే వాళ్ళు రానెవరు. సంఘములో ఉన్న ప్రతి స్త్రీ పురుషులు కూడా గమనించండి, మన తోటి పేదరికంలో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకొని కూడా మనం బ్రతకాలి. దేవుని కనపరచండి సార్. 2 కళ్ళు ఉన్నవాళ్ళు, 1 కన్ను లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా జాగ్రత్తగా ఉండాలి మీరు. 2 కాళ్ళు చేలు బాగున్న వాళ్ళు, అప్పుడప్పుడు 1 కాళ్ళు లేని వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు బ్రతకాలి. అప్పుడు యేసయ్య కనపడతాడు వాళ్ళకి. అప్పుడు మీరు ఆదరిస్తే అర్హులు అవుతారు మీరు. అందుకే నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ప్రస్తుతం షూట్ బూట్ వేసుకుని టిప్ టాప్గా వచ్చేవాడిని. సాయంకాలం వేళ వచ్చేప్పటి నా గెటప్ మార్చేవాడిని. ఎందుకంటే ప్రతి పూరి గుడిసెల్లోకి నేను వెళ్ళబోతున్నా. వాళ్ళ స్టైల్లో దిగాలి నేను. నా డిగ్రీలు పనిచేయవు, నా తెలివితేటలు పనిచేయవు, నా స్టైల్ పనిచేయదు. అక్కడ వాళ్ళతో కలవాలి, వాళ్ళు పోసిన తాగాలి, వాళ్ళు ఇచ్చింది తినాలి, సంతోషంగా వాళ్ళతో కలిసి వారు చెప్పాలి. నేను అలా సంపాదించుకున్న ఆత్మ చాలా సంపద. ఇప్పుడు అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నా. దేవుని కనపరుచుకుందాం ఒకసారి. కొంచెం ముందుకెళ్ళి అక్కడి నుంచి. మీ శ్రమలలో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని శ్రమలలో ఎంతగా మీరు నలిగిపోతున్నారో అంతకంటే గొప్ప ఆదరణ నీకు ఉంది. ఆదరణకర్త నీలోనే ఉన్నాడు. దేవుని కనపరచండి సార్. ఇప్పుడు మీ అందరిలో ఎవరున్నారు? పర్లా రికార్డ్ అవ్వనండి, పర్లే. మీరు నాకు టీవీ ముఖ్యం కాదని మీరు నాకు ముఖ్యం. ఇప్పుడు మీరు చెప్పండి ఒక్కొక్కరు. బాప్తిసం ఉంది అందరు, మీరు అందరూ బాప్తిసం పొందారా? జ్యోతి నీళ్ళు ఎవరున్నారు? అలా చెప్పేవేంటి ఉన్నట్టుగా? మా ఇంట్లో పనికి మాలు వాడు ఉన్నాడని చెప్తున్నావా? ఎవరున్నారు మీ ఇంట్లో? మా ఇంట్లో అడుక్కున్నాడని చెప్తున్నావా? కుమారి ఎవరున్నారు నీళ్ళు ఎవరున్నారు? అదేం వాయిసు? ఎవరండి ఉన్నది? ఎవరండి రమణ? ఎవరున్నారు నీలో? ఎవరమ్మా? సూపర్, గట్టి చెప్పు. పరిశుద్ధ ఏ ఆశామాషి పర్సనా? ఒక కరెక్ట్గా వస్తే మా ఇంటికి ఆర్డర్ వచ్చాడు రోయ్, గట్టిగా అరుతావుగా నోరేసుకుని. మా ఇంటికి సీఎం వచ్చాడు రోయ్, ఓపెనింగ్ చేశాడు రోయ్. మీలో ఉంది ఎవరమ్మా? అమ్మ కళ్యాణమ్మ. ఎందుకు వచ్చాడు ఆయన? ఆదరణ ఎందుకు? శ్రమల గుండా వెళతావని దేవునికి తెలుసు. నా మార్గం ఏంటి?
నా మార్గం ఏంటి? శ్రమల మార్గం, ముళ్ళ మార్గం, కంపలు, రాళ్ళు చాలా ఉంటాయండి. నా మార్గం అది. నా వెనమాల వచ్చిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళై ఉండగలిగితే అప్పుడు ఆదరణ సూపర్గా ఉంటుంది. ఎప్పుడు పిల్లవాడికి తల్లి యొక్క మనసు బాగా అర్థం అవుద్దండి. చెప్పాలి, తండ్రి మనసు, తండ్రి యొక్క కౌగిలి ఎప్పుడు పిల్లలకు టేస్ట్ ఉంటుందండి. ఆడి కింద పడి దెబ్బ తగిలినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు తండ్రి వెళ్ళిపోయి అచ్చుడే సూపర్గా ఉంటుందండి. దెబ్బేమో కానీ ఆ కౌగిలి ఉందే, ఆ ప్రేమ ఉంది, ఆ నాన్న ఉంది, ఆ పాలన ఉంది, కట్టు కడతాం, ముందే ఇటు నొక్కటం, కొబ్బరి రాయటం ఉంది, సూపర్. ఆదరణకర్త అంత గొప్పవాడు. అర్థం చేసుకొని బాగా. శ్రమ లేదు, నిందలు లేవు, అవమానాలు లేవు, ఏమీ లేవు. సూపర్గా లగ్జరీ ఉంది, అన్నీ ఉన్నాయి, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు ఆదరణ గురించి మీకేం అర్థం అవుద్ది? ఆదరణకర్త అనే పేరేమో చూడాలి నువ్వు. నా దేవుడు లగ్జరీ లైఫ్ నడిపించేవాడు. ఆయన లగ్జరీ పర్సన్ కాదు. ఆయన రిచ్ అవ్వచ్చు. ఈ లోకములో నీకు లగ్జరీ అనేది గమనించండి, గడ్డి పరకలాగా ఉంటుంది. దానికి నువ్వు పాడైపోవడం కోసం వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మరూపిగా నీలోనే ఉంటే ఎందుకు కుంగుతున్నారు మీరు? ఎందుకు సనుక్కుంటున్నారు మీరు? ఎందుకు కొనుక్కుంటున్నారు మీరు? ఆయన చేతగాని వాడుగా, పేదరికంలో ఉన్నవాడుగా, ఏమి రానివాడుగా కనపడుతున్నారు మీరు ప్రపంచానికి. ఇదే పాపం రాత్రి మాట్లాడుకున్నట్టుగా. ఇదే దోషం. ఏ వ్యక్తి ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం ఎక్కడుంది? ఏ మనిషి నీ ప్రాబ్లం చెప్పండి. ఏ మనిషి ప్రాబ్లం కాదు మీకు, అందరు ప్రాబ్లమే. కానీ ఏసే ప్రాబ్లం కాదుగా. ప్రాబ్లమ్స్ అటు నుంచి వచ్చినాయి, ఇటు నుండి వచ్చినాయి, ఈ పక్క నుండి వచ్చినాయి. కానీ ప్రాబ్లంను పరిష్కరించేవాడు నా యేసు ఒక్కడు నాలోనే ఉన్నాడు, ఎక్కడో దూరంగా లేడు. అందరిలాగా ఆయెక్కాలి, ఇటెక్కాలి, అడిపోవాలి, ఇడిపోవాలి. ఎక్కడ పోవాలండి? ఏసే నీలోకి వచ్చాడు అమ్మా. ఆదరణకర్తగా వచ్చాడు, శక్తిమంతుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎలాంటి క్వాలిటీస్ని అవన్నీ కూడా నీలో ఇవ్వటం కోసం, నీకు ఇవ్వటం వచ్చాడు ఆయన. ఎన్ని కోట్లు పెడితే వస్తుంది బిడ్డ? చెప్పండి, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది మీకు జీవితం? నీలో ఉన్నాడు కాబట్టి రేపటి దిన నీ బిడ్డల్లోకి వస్తాం కోసం ప్రయాసపడాలి. నేను ధరించుకున్న ఆయన్ని, నా బిడ్డ ఎప్పుడు బాప్తిసం పొందుకుంటాడా, నా పిల్లలు ఎప్పుడు బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చేసి వాళ్ళు కూడా ధరించుకుంటే వాడు దేవుళ్ళని పెరుగుతున్న దాహంతో, తపనతో మీరు అంత ప్రార్థన చేయాలి. వాడు ఎంత అవుతాడు? వాక్యం రాదు. ఎంత అవుతారు? పాటలు రావు. ఎంత అవుతాడు? రక్షణ గురించి తెలియదు, మారుమాస్ గురించి ఎంత అవుతాడు? చెట్టు అంత అవుతాడు. కానీ ఏమీ తెలియకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నీకున్న భక్తిలో పావంతున్న మీ పిల్లలకి, మీ మనవలకి వెళ్తుందా? అసలు మీకున్న భక్తి ఇంట్లోకి ప్రదర్శిస్తున్నారా? వాళ్ళు ఏమైపోతున్నారు? సినిమా కావాలి, కావాలి, ఫోన్ కావాలి, అవి కావాలి. పరిశుద్ధాత్ముడు వచ్చిన దానికోసమా? పసిపిల్లండి వాళ్ళు పసిపిల్లండి. వాళ్ళకి ఏం తెలియట్లేదండి. మీరేం చేయండి, మీ బ్రతుకేంటి, మీ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా పెంచుతున్నారు మిమ్మల్ని? అసలు మీరు ఎలా ఉంటున్నారు? కష్టం వస్తే ఓచుకోలేవు, ఓర్పు సహనం లేకుండా ఉంటున్నారు, గొణుక్కోవడం, సనుక్కోవడం, మనుషులను భయంకరంగా మాట్లాడుతూ ఉంటే లోపల ఉన్నవాడు చేతగాని వాడా? నువ్వెందుకు గలిపిలు అవుతున్నావమ్మా? అన్నేమండి, అన్న పర్ల నూపురం రానివ్వండి. నేను భరించి వచ్చా, తొక్కేసి వచ్చాటన్నింటిని కూడా నేను నీలో ఉన్నా. నీకే ప్రాబ్లం కాదు, పరిష్కరించబడి ఉన్నా కదా. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసము సిలువలో మరణించి ప్రాణం పెట్టాడు. కానీ నువ్వు చనిపోయే ముందు అన్ని శ్రమలకుండా పంపడైనా. దేవుని మన స్తోత్రం. అది కొంతమంది దక్కుద్ది, అది అపోస్తలులకు దక్కింది. అది అర్థమవుతుందా? చనిపోయే ముందు ఏవో సిలువ శ్రమలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి, నలిగిపోతున్నా, కరిగిపోతున్నా అన్న వాళ్ళు ఎవరు కనపాట్లే ఇప్పుడు వరకు, ఎవరు కనపాట్లే క్రైస్తవులు. కానీ నువ్వు సుఖంగా పోతున్నావు కాబట్టి యేసు నీలో కనిపించట్లా. నీలోనున్న వాడు గమనించండి, చేతగాని వాడు కాదు, నీలో ఉన్నవాడు ధైర్యం లేనివాడు కాదు, నీలో ఉన్నవాడు ఆదరణ లేనివాడు కాదు, అన్ని రకాలుగా సరిపోయినవాడు, చక్కనైన వాడు నీలోనే ఉన్నప్పుడు ఎందుకు మీరు కృంగుతున్నారు? ప్రశ్న. ఏ విషయం పడుతున్నారు మీరు? ఈరోజు నాడు ఈ బలం లేకపోతే నువ్వు క్రైస్తవురాలువా? నువ్వు క్రైస్తవుడవా? కోడలను రకరకాలు అంటావు, కొడుకుని రకరకాలు అంటావు, అల్లుడిని రకరకాలు అంటావు, ఇంకా అమ్మన వాళ్ళని రకరకాలు, ఎన్ని రకాలుగా వ్యర్థమైన బతికేసి వారం అంతా ఆదివారం వచ్చి స్తోత్రం చెల్లిందని పాట పాడతావా? బ్రతుకులు మారవా? అద్భుతమైన సృష్టికర్త అయిన దేవుడు నీలోనే ఉన్నాడు అని ఎవరో తెలుసా? సృష్టికర్త ఎవరో తెలుసా? నిన్ను పోషిస్తున్నవాడు ఎవరో తెలుసా? సమకూర్చినవాడు ఎవరో తెలుసా? అమ్మ కంటే నాన్న కంటే ప్రేమకుడే సూపర్ పవర్. ఇలాంటి ఆయన్ని పెట్టుకుని ప్రేమ లేని దానిగా, ఆదరణ లేని వాడిగా,
లేని వాడుగా, ఊపు లేని దానివిగా, సహనం లేని దానివిగా, చివరికి మసిబొగ్గులా కనపడిపోయి అందరికీ దేవుడికి మాట వింటావా అంటే కానీ వింటారా వాళ్ళు? పండుగలు బాగా జరిగిపోతే చాలామంది చూడండి, ఎన్ని పండుగలు చేసుకుంటావో. ఈ రోజు నాడు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడుగా నువ్వు కనపరుస్తున్నావా? అదే పత్రిక 2వ అధ్యాయం 15-16. పట్లను దేవునికి సువాసనగా ఉన్నాం, క్రీస్తు సువాసనగా ఉన్నాం. చావులో ఉన్న వాళ్ళకి కానీ, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి కానీ, రక్షించబడుతున్న వారికి కానీ, రక్షణ లేని వారికి కానీ సువాసన భరితంగా ఉన్నాం మేము. మా సాక్ష్యమే వేరు. మంచాన్ని పడే వాళ్ళ దగ్గరికి పోయి నీకే వచ్చిన బాధలు ఏంటో అంటావా? ప్రార్థన చేస్తానులే దేవుడు లేపుతూ అంటావా? అది కాదు కావాల్సింది. అక్కడ కావాల్సింది ధైర్యంగా ఉండి బిడ్డ, కన్ను మూస్తే పరలోకము, బ్రతుకుంటున్న మాతో ఉంటావు. నమ్మకద క్రైస్తవులతో మాట్లాడే విషయం సువార్త చెప్పాలా, సంఘానికి దూరంగా ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్నెస్ చెప్పాలి, సంఘం యొక్క విలువ ఏంటో, వాక్యం యొక్క ప్రభావం ఏంటో, ఇంకా ఎంత గొప్పగా ఉండాలో ఇవన్నీ కూడా నేర్పరిచి నువ్వే. ఎందుకంటే నువ్వు ధరించుకున్నవాడు ఆషమాషి పర్సన్ కాదు. దేవుని నామమున స్తోత్రం. మీరు గమనించండి, ఈరోజు ముగించేస్తాను. ఏ విషయంలో కృంగావో, ఏ విషయంలో దాన్ని ఏమంటారంటే గొనుక్కుంటున్నావో, ఏ విషయంలో బలహీనపడిపోతున్నావో, ఎక్కడైనా సరే అవకాశం ఉంది అసలు. నీలోనే ఉన్నాడండి. నీలో ఒక్క నిమిషం కూడా పక్కెళ్ళ ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఒక్క నిమిషం పక్కకి వెళితే చాలా ప్రమాదం. మనుషులందరికంటే మీరు ధన్యులు, నేను ధన్యుడిని. దేవుని నా మనసుతో చెప్పగలిగా. ఎందుకంటే మీలో ఉన్నవాడు వాళ్ళలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు చెప్పేశాను మీకు ఇందాక. ఎంత గొప్పవాడు అంటే ఆదరించేవాడు. శ్రమలు రానివ్వండి, ఆదరణ 100% ఉంది, శ్రమ ఏమో పావంతే ఉంది. ఇది 10% ఉంటే శ్రమ, 100% ఆదరణ ఉంది. కష్టమా రానివ్వండి, 20% ఉంటే 150% ఉంది. వేదన లేకపోతే, దుఃఖము లేకపోతే, అవమానం ఏమన్నా అంతకంటే ఎక్కువనే పడ్డా, మీకంటే ఎక్కువగా నేను నీలోనే ఉన్నా. నన్ను చూస్తున్నా, గమనిస్తున్నా. ధైర్యంగా ఉండి, మౌనంగా ఉండి ప్రార్థన చేయి. చేతనైతే వాక్యం చెప్పు, సహించు, భరించు, క్షమించు, ప్రేమించు. నా యేసు వచ్చింది అందుకోసమే. మహా అయితే ఇంటి జీవితం సమాధి అవతల, ఇంటి జీవితంలో ఒక సహనము ధరించి ఒక జీవుని మార్చుకోలేవు నువ్వు. ఇంటి జీవితంలో ఒక కోడలు మార్చుకోలేవు నువ్వు. ఇంటి జీవితంలో భర్తను మార్చుకోలేవు నువ్వు, నీ సహనాన్ని బట్టి, ఓర్పుని బట్టి. ఇంటి జీవితాన్ని ప్రేమంతా చాలా ప్రేమిస్తున్నాయి. బిర్యానీ వండి పెడతాం మా ఆయన గారికి, వండిపెట్టు, పర్లా తింటాడు. తర్వాత నీవే అద్భుతమైన సువాసన భరితంగా ఉండిపోవాలని. మరొకరి దిక్కు నాకు ఎవరన్నట్టుకు ఉండాల. దేవుని నా మన స్తోత్రం. బిడ్డలానే ముగించేస్తున్నాను. అద్భుతమైన మాట మనం జ్ఞాపం చేసుకున్న మాట ఒక్కసారి జ్ఞాపం చేస్తున్నాం. మొట్టమొదటి మాట, మీతో కూడా క్రీస్తును నిలిచినట్లు మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మిమ్మల్ని అభిషేకించుకున్నవాడు దేవుడే. ముందుకెలా? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో ఆయన ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నా మన స్తోత్రం. సమాధికి వెళ్ళేంత వరకు నీతోనే ఉంటాడు ఆయన. సమాధికి వెళ్ళే వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు ఒంటరిదానివి కాదు, ఒంటరివాడు కాదు. ఏ వేదన వచ్చినా, కన్నీరు వచ్చినా, అయ్యా వచ్చింది ప్రభు అని చెప్పండి. ధైర్యంగా ఉండండి. మళ్ళీ ప్రపంచానికి సవాల్గా ఉండండి. చెప్పే మీకు, క్రైస్తవుడు అంటే శ్రమల గుండా వెళ్తున్నప్పుడే క్రైస్తవం బయటకు రావాలి. సుఖాల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు నిన్ను. సుఖాల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు. ఆడు ఏదో సంపాదించుకున్నారండి వాళ్ళు, అంతే, పక్కన పడేస్తారు, నేను పక్కన పడేస్తారు. శ్రమల గుండా వెళుతూ సువాసనగా ఉంటూ, శ్రమల గుండా వెళుతూ సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళు ఏంటండి ఇన్ని శ్రమలు వచ్చినా సరే, ఇన్ని వేదన వచ్చినా సరే ఎంత ఆనందంగా ఉంటుంది ఈ బిడ్డ, ఎంత భక్తి చేస్తుంది. ఆరాధన మానరు, ప్రార్థన మానరు, వాక్యాలు మానరు, సువార్త మానరు, దేవుని ప్రార్థించి ఆదరించే విషయం మానరు. ఇది కదా స్పెషాలిటీ అంటే. సుఖాల్లో ఉంటే ఎవరు పట్టించుకోరు, చప్ప ఉంటుంది. సమాజం వాళ్ళని పక్కన పడేస్తుంది. ఏమండి వాళ్ళు మాకు వేరండి, వాళ్ళతో మేము పోల్చుకోలేమండి, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళండి, వాళ్ళు అసలు సరిగ్గా మాట్లాడండి, ఇంట్లో బయట రండి, వాళ్ళు అసలు వాళ్ళు వేరండి, వాళ్ళందరూ ఉన్నవాళ్ళండి. నిన్ను పక్కన పడేస్తే సమాజం అంతా కూడా. ఈరోజు నాడు యోబు గారికి జబ్బు వచ్చినప్పుడు, స్నేహితులు కూడా దూరం అయినప్పుడు ఎవరున్నారండి ఆయనతో? కాదా?
ఆ నిరీక్షణ ఎలా వచ్చిందండి? దేవుడు పక్కనే ఉన్నాడని గుర్తించాడు ఆయన. కానీ నీలోనే ఉన్నప్పుడు, ఇప్పుడు నీలోనే ఉన్నాడు. నువ్వు ఎలా పోల్చుకుంటున్నావంటే ఆయన నా పుండ్లు కడగాలి, నా గాయాలు వచ్చి కట్టు కట్టాలి, నర్సు కంటే గొప్పగా ప్రేమించోడు కాబట్టి నన్ను లేపాలి ఆయనే, మళ్ళీ బిర్యానీ పెట్టాలి. దీనికోసమే యేసుప్రభు వచ్చింది లోకానికి. దీనికోసం నీలో వచ్చింది. పుండు ఉన్నవాడిని కొన్నాళ్ళు పర్లేదు, పుండు రసిగారుతున్నా సరే నీ మాట యోబు వలె బలముగా ఉండాలి. చదువు మాట కదా. చూసారా మీరు ఆ సహనం ఏంటండి? కుళ్ళిపోతున్నప్పుడు, ఎముకలు పొడుచుకున్నప్పుడు, చావు దగ్గర అవుతున్నప్పుడు కూడా, చాలా భయంకర ప్రమాదభరితంగా ఉన్నప్పుడు, దిక్కులేని వాడుగా ఉన్నప్పుడు ఆయన సహనం ఏంటండి? అలా సహనం ఎక్కడ వచ్చిందండి? పరిశుద్ధాత్మకుడు పక్కనే ఉన్నాడు, కానీ ఇప్పుడు నీలోనే ఉన్నాడు. నీకెంత ఉండాలి ఇంకా సహనం? దేవుని నా మనసుతో చెప్పడు కదా. నేను ముగించేస్తున్న బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనున్నాడనే స్పృహతో బ్రతకండి. ఒకటి, పాపము చెయ్యలేవు ఆ స్పృహలో ఉంటే. రెండవది, అనేక మందిని శ్రమల గుండా వెళుతూ ఆదరిస్తావు. ఇది స్పెషాలిటీ. డబ్బుతో పోల్చుకోబాకండి, అది ఉన్నవాడిని పర్లేదు, కానీ డబ్బు ఉన్నా సరే శ్రమలు వస్తాయి. ఆస్తితో పోల్చుకోబాకండి, ఆస్తి ఉన్నా సరే అనేక మంది మేము వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు, అది కూడా శ్రమే. ఆ శ్రమల గుండా వెళుతూ ఆనందంగా ముందుకెళ్ళండి. అప్పుడు ఒక్కొక్కరు కదులుతారండి. కదలాలి. కదిలించేవారు మనము, షేక్ చేసేవాళ్ళం మనం. కత్తి వల్ల కాదు, కలం వల్ల కాదు, ఇంకోటి డబ్బు వల్ల కాదు, ఆత్మీయమైన జీవితం ద్వారా కదిలించాలి ఒక్కొక్కరిని. అది మనకే సాధ్యం బిడ్డలారా. సాతాను గాడు షేక్ చేస్తున్నాడు, వద్దా నువ్వు ఎన్నాళ్ళు కష్టపడతావు, ఎంతో ప్రార్థన చేసావుగా, నీకు ఆ జబ్బు బాదు, ఆ శ్రమలు బాబు, ఆ నిందలు బాబు, పక్కరా నేను చెప్తాను లైఫ్. ఎన్నెన్నో మాయ మాటలు చెప్తున్నాడు. వినొద్దు బిడ్డలారా, వినొద్దు. నేను వచ్చిందే శ్రమల కొరకు, నేను వచ్చిందే చావు కొరకు. ఈ చావు లోపు అనేక మంది బతికించాలి ఆత్మీయంగా అని తీర్మానం చేసుకుందాం. మీ ఇంటి వాళ్ళు, మీ పక్క వాళ్ళందరికీ కూడా నీలోనున్న యేసు ప్రభువుని కనపరచండి. దానికి ఏం చేస్తే బాగుంది అలా చేసేయి. ప్రార్థన చేసుకుని అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. ప్రియ దేవుని సంఘమా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడో నువ్వు గ్రహించుకుంటున్నావు కదా, తెలుసుకుంటున్నావు కదా. ఎందుకు నువ్వు అంత గొప్ప కనపట్లా? ఇది డబ్బును బట్టి వచ్చే గొప్పతనం కాదు, అందాన్ని బట్టి వచ్చే గొప్పతనం కాదు, ఆస్తిని బట్టి వచ్చే గొప్పతనం కాదు, నాయకత్వాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఏమంటే బలగాన్ని బట్టి వచ్చే గొప్పతనం కాదు. సహనము, ప్రేమ, ఓర్పు, ఆదరణ, ఇవన్నీ గొప్ప లక్షణాలండి క్రైస్తవులకి. ఇది నాకే దక్కింది నాన్న, నీ ద్వారా వచ్చిన వరాల మూట, నిన్ను పొందుకున్నందువల్ల వచ్చిన గొప్ప లక్షణాలు ఇవన్నీ కూడా నాకు సాధ్యం కాదు నాయన, నీ వల్లనే సాధ్యం ప్రభువా. ఇది నీకే సాధ్యం నాయన. ఇది నాకు సహనం లేకుండా నశించిపోతున్న అనేకమంది నేను చూస్తున్నా ప్రభువా, నా కళ్ళ ముందు. ఓర్పు లేక నశించిపోతున్నారు, పతనమైపోతున్నారు అయ్యా. నాకు ఏమి లేకపోయినా ప్రభువా నీ ప్రేమను పంచావు, నీ ఓర్పుని పంచావు, సహనాన్ని పంచావు. నువ్వే నాకు మాటగా ఉన్నావయ్యా, అభిషేకించుకున్నావు, నాలో ఉన్నావయ్యా. నాకు కావాలి నాన్న, అయినా కావాలి నాన్న. నా బంధువులు నశించిపోతున్నారు ప్రభా, వాళ్ళు మారుమాసు పొందడానికి అవి నాకు కావాలయ్యా. నా స్నేహితులు నశించిపోతున్నారు ప్రభా, వాళ్ళు మారుమాసు పొందన ఆ స్టైల్ కావాలి ప్రభా నాకు నీలాగా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారమ్మా, ఎంతమంది ఆశపడుతున్నారమ్మా ఆ జీవితం కొరకు. నా జీవితం, నా స్టైలే వేరు, నా రోషం వేరు, నా పౌరుషం వేరు, నా క్రోధం వేరు, నా పగల వేరు. బిడ్డా నువ్వేమి సాధించలేవు, పతనమైపోతావు, జాగ్రత్త. వాటి వల్ల నువ్వేమి సాధించలేవు. సాధించాలంటే కనుక సహనము, ఓర్పు, తగ్గింపు, దేవుని యొక్క ప్రేమ, అవి లేకుండా నువ్వు ఎవరిని కాపాడుతావమ్మా? అవి లేకుండా ఎవరిని రక్షిస్తావమ్మా? యేసుప్రభు లోకంలో జీవించిన జీవితం ఎంత వండర్ఫుల్ లైఫ్ అండి. శ్రమలు లేవా? ఉన్నాయి. ఆత్మీయంగా మాత్రం ఉన్నతంగా ఉన్నాడు. కష్టాలు లేవా? ఉన్నాయి. కానీ ప్రేమ విషయంలో ఉన్నతంగా ఉన్నాడు. శత్రువులు లేరా? ఉన్నారు. కానీ క్షమించే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన. అందుకే ప్రపంచమంతా కదిలిపోతుంది ఇప్పుడు యేసు పేరు చెప్తాగానే. ప్రపంచమంతా కదిలిపోతుంది యేసు పేరు చెప్పగానే. అందుకని చంపుతున్నారు క్రైస్తవుల సేవకులు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు బ్రతుకుంటే ఎంతమంది మారిపోతారు, వీళ్ళు బ్రతుకుంటే ఎంతమందికి సువార్త వెళ్ళిపోద్దు అని భయపడుతున్నారు వాళ్ళు. లోకస్తులు భయపడుతున్నారు, మతనిష్టగల వాళ్ళు భయపడుతున్నారు. క్రీస్తు అంటే గడగడ వణుకుపోతున్నారు వాళ్ళు. బైబిల్ అంటే వణుకుపోతున్నారు వాళ్ళు.
నువ్వంటే వణుకు పుట్టాలి వాళ్ళకి. ఈ ప్రేమలో వీళ్ళు ఉండటం వల్ల అయ్యో అందరూ మారిపోతారేమో. ఎస్, అది నిజమైన జీవితం. నా జీవితంలో వచ్చింది ఆ సమాజ శోధనలు వచ్చింది నాకు. రాక ఎవరు వచ్చారు పంతులంట, మొత్తం ఊరంతా మా చేతనాడు. ఎస్, నా యేసు నన్ను వాడుకున్నాడు. ఆ యేసే నీలోనే ఉన్నాడు. ఆ యేసే నీలోనే ఉన్నాడు. పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు దేవుడు ప్రేమను పంచేవాడు, ఆదరణ పంచేవాడు, ధైర్యపరిచేవాడు. రాకడొచ్చేంత వరకు వారితోనూ నీతోనూ అందరితో ఉండేవాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. నానా, నువ్వు నాతోనే ఉన్నావయ్యా, చాలయ్యా, నాకు ధైర్యం కావాలి, నీ కావాలి, సహనము కావాలి, ఓర్పు కావాలయ్యా, దీన్ని చూపించే ఆ జీవితం నాకు కావాలయ్యా. ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన ఆస్తులు ఇచ్చేవాడు, పెంచేవాడు, పంచేవాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం.